మాదిగా 135వ జయంతి అంబేద్కర్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అన్న 135 ఏళ్ళు అయింది అంబేద్కర్ జన్మించి. భారతవన్లో జన్మించినటువంటి అంబేద్కర్ను ప్రపంచం అంతా తలుసుకుంటా ఉంది. భారతదేశంలో పుట్టడాన్ని భారతదేశం ఎట్లా చూస్తుంది అనుకోవచ్చు? ఒక భారతీయుడిగా ఈ భరతగడ్డ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించడమే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక మేధస్సు. ఈ మూడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇక్కడ జన్మించడం ద్వారానే వచ్చేసినాయి. ఒక్కటి చాలు, ఏప్రిల్ 14 తేదీ నాడు అంబేద్కర్ జయంతి రోజు ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిన ప్రకారం నాలెడ్జ్ డేగా ప్రపంచం జరుపుకోవాలని తీర్మానం చేసింది. అంటేనే మేధావులకు పుట్టినిల్లు, ప్రపంచంలో మేధావులు ఉన్నారు కానీ మేధావులకే మేధావులు పుట్టినిల్లు భారతగడ్డ, అది అంబేద్కర్ పుట్టిన గడ్డ అని చెప్పి ప్రపంచం మొత్తం భారత వైపు చూసుకునే కాడికి వచ్చేసింది. ఈ దేశ కుల వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద తలదించుకునేట్టు చేసింది. కానీ అంబేద్కర్ మాత్రం ఈ ప్రపంచంలో భారతగడ్డ, భారతదేశ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించుకోవడం అంటే పాలకులైనా ప్రజలైనా ఎవరైనా ఈ దేశ కుల వ్యవస్థ రద్దు, ఈ దేశంలో కుల వ్యవస్థ లేని రోజు వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. 76 ఏళ్ల గణతంత్ర భారతదేశంలో అంబేద్కర్ అన్నటువంటి కళలు నిజమయ్యాయంటే ఏం చెప్తారు? పాక్షికంగా నిజమైనవి కానీ సంపూర్ణంగా నిజం కాలేదు కదా. ఎందుకంటే ఆయన సాంఘిక అసమానత లేని, కుల వ్యవస్థ లేని సమాజాన్ని కోరుకున్నాడు, ఆర్థిక అసమానత లేని వ్యవస్థను కోరుకున్నాడు. ఈ రెండు ఇంకా సంపూర్ణంగా పూర్తిగా. చివరగా ఎస్సీ వర్గీకరణ జరిగింది, మీ యొక్క కళ నెరవేరింది. ఆ కళ నెరవేరడానికి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీరు పదే పదే చెప్తా ఉంటారు. అంబేద్కర్ జయంతి రోజున మీరు ఆ మాట చెప్పాలంటే 100% కదా. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉండబడే దళితులు అనబడుతున్న 1100లకు పైగా దళిత కులాలు ఉంటే వారందరి కోసం రిజర్వేషన్లు సాధించాడు. కానీ కాలక్రమేణా ఆ 1100లకు పైగా ఉండబడే దళిత కులాలకు అందరికీ దక్కాల్సిన అవకాశాలు అందరికి దక్కలేదు. కాబట్టి అందరికి దక్కాలని నేను కోరుకున్నా దక్కలేదు. కాబట్టి దక్కేలాగా చేయడం అనేది అంబేద్కర్ స్పిరిట్కి అనుగుణమైనది. అంబేద్కర్ను చూపిస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వారి గురించి మాట్లాడాలి. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక వర్గానికి పరిమితం చేసి ఎవరన్నా మాట్లాడితే అంబేద్కర్ మేధస్సుని, అంబేద్కర్ గౌరవాన్ని కుచించడమే, అది కుచించడమే, తగ్గించడమే జరుగుతుంది. అట్లా ఎవరన్నా భావించుకుంటే తప్పు. ఆయన ప్రపంచంలో ఉండబడే పీడిత వర్గాలందరికీ ఒక మహానేత. చివరగా మీరు ఇంకా బ్రాహ్మణిజం నుంచి వెళ్ళి ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నారు, దాని గురించి చెప్పాలనుకుంటే? అరే, బ్రాహ్మణిజం దెబ్బకు క్షత్రులు ఇబ్బందులు పడ్డారు, వైశ్యులు ఇబ్బందులు పడ్డారు, శూద్రులు ఇబ్బంది పడ్డారు, అతిశూద్రులు ఇబ్బంది పడ్డారు, మా పూలే ఇబ్బంది పడ్డాడు, మా అంబేద్కర్ ఇబ్బంది పడ్డాడు కదా. మేము బ్రాహ్మణులందరినీ అంటలేము, కానీ బ్రాహ్మణిజం తలకెక్కుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా పోరాటం ద్వారా పాఠం నేర్పి తీరుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.